దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం బాయ్, నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం, ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేమీ బాగుండదు. అంతే చెప్పి నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర, చంద్ర, భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చంద్ర మైకంలో ఉన్నాడు. ఎలా దాడికి తెస్తావు? నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు. ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం గనకనే ఇక్కడున్నాం. ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నాం. లేవలేం గనక కూర్చున్నాం. మైకంలో ఉన్నావని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసలు నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది వారు, అయిపోయింది. అదే అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తానే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతున్నా. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపకి వెలుగు చూపించారు. మీ పాదాలతోడు మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖేట ప్రేమిస్తోంద ప్రేమ. అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి
కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్క తాగుబో, ఇది పక్క తిరుగుబోదు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారం లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు మీరు కూతురు కునికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా, పారు ఉషా, పారు ఉషా, పారు పారు పారు. చిన్నబ్బాయి మన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలం అయినా ఒక్క జాబర్గా రాయలేదు చూసేవా? వాడికి లేని నమ్మకారం మీకు ఎందుకండి? వాడి మేలు కోసం మంచి చెడు విషయమైంది. ఆ మాటలకు వాడి తప్పేమీ లేదు. చేతులారం నేను వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను. నేనొకటి తలుపు, దైవం మరొకటి తలుపు. ఈ నరక యాత్ర నుంచి దేవుడు నాకు త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి, డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పారు. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుందని రాశాడా? ఇది చదువు. ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతరు చేయడం లేదు. చెడు సావాసాలు బట్టి పూర్తిగా సాగుపోతైపోయాను. తిరిగి వస్తుంది. తిరుబాబు, తిరుబాబు, ఏమిటి కదా? పాపం దేవదాస్ నాన్నగారు పోయారు. వస్తాను చంద్ర. నేను ఎదినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఇప్పుడైనా తెలియదు నచ్చుకోకపోతే ఎలా? ఒక్కటొక్క తెలుసుకొని మనం ఉంటూ మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీ అమ్మాయి గారు తాగుడు కింద ఖజానా సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్ళకి ఏమీ లేకుండా తాగేస్తారు. ఆ తర్వాత కనిపించి మనం కట్టేస్తామని. నిజమే, సమయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మాయి గారు అసలు నిలకలేని మనిషి. పుట్టగానే తెలుసుకుంటే వద్దన్నయ్య, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారిని. నాకెందుకు ఇవన్నీ? అంతా మీదిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగి పుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకి. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే. లేదమ్మా, ఆ బంధం ఏనాడో పెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా
వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమె నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమె నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చింది ఆయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. నూరేళ్ళు బ్రతుకు పార్వతి, నూరేళ్ళు బ్రతుకు. రమ్మ జలజ. మంగళి దివాంజీ, ఏంటండి? కొత్త కోడలు కాపురానికి వచ్చింది. ఈ సంతోష సమయంలో పేద సాధనకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించాలి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే మూట కట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. ఏమిటో కనిపిస్తున్నావు? నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి? లేటమేమిటి? ఇదేమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనకు పార్వతి, కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చిత్తం. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత? నువ్వు పోతే దేవదాన్ని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం పరిస్థితులే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగుడు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేమి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించండి పాడు. సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది. మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మత్త ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏవీ పాడుకోవడం లేదు. నువ్వే నా పక్కన ఉంటే
ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి ఏమిటి పారు ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు నీతో చెప్పండి. లేదు లేదేమిటో చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తుంది పారు. ఇంత పిల్లవు ఎంతలో పెద్దదానం అయిపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతే నిజమేనా? నిజం. ఆ భయంకర పాలక శాస్త్రదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఇకనైనా తాగలని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకనే మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేసే నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆ వేదన చల్లారుతుందో పారు. చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. నా దేవుడు. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయిలో తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను.